హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. గత 5 సంవత్సరాల నుంచి కూడా విశాఖ ఉక్కు కర్మాగారం అనేది చాలా కీలక అంశంగా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నదని చెప్పుకోవాలి. అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అయిపోయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బేషరతుగా ఒప్పుకుంది. దానికి ఎలాంటి అడ్డంకులు కూడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపడంలో ఫెయిల్ అయ్యారు అని అప్పట్లో ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చాలా తీవ్రంగా విమర్శలు చేశాయి. అయితే ఆ విమర్శలు అనేవి తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ విఫలం అయిందనే చెప్పుకోవాలి. అదేవిధంగా నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వలేదు అని చెప్పిందే తప్పితే దాని గురించి ఎక్కడా కూడా నిజానిజాలు అనేవి వెల్లడించలేదు. బీజేపీ నాయకులు కూడా ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయారు అప్పట్లో. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా దాని గురించి ఎలాంటి సమాచారం లేదనే చెప్పుకోవాలి. దాని మీద పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా ప్రజలకు వివరిస్తూ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వను, అవసరమైతే ప్రధానమంత్రి మోడీ గారితో నేరుగా మాట్లాడతాను స్టీల్ ప్లాంట్ విషయంలో, అది ప్రైవేటైజేషన్ అనేది 100% జరగకుండా చూడగలనని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైజాగ్ స్టీల్ ఇష్యూ అనేది ఎన్నికల్లో ఒక ప్రధానాస్త్రంగా నిలిచిందని చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా డిఫెన్స్లో పడిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వారి జీవితాలు అనేవి రోడ్డున పడతాయి నిజంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగితే అన్న చర్చ అయితే జరిగింది. వీటన్నింటికీ చెక్ పెట్టేలాగా ఉత్తరాంధ్ర ఎలక్షన్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అనేది జరగదు, ఎన్డీఏ అధికారంలోకి వస్తే దాని బాధ్యత నాది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన మీద వేసుకున్నారు. నాడు ఎన్డీఏ అలయన్స్ ఫామ్ అవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్నటువంటి రిలేషన్షిప్ వలన, లేదంటే చంద్రబాబు నాయుడు గారికిను కుమారస్వామి గారికి ఉన్నటువంటి రిలేషన్షిప్ మూలానో, లేదంటే రెండిటి వలననో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ జరగకుండా ఆపగలిగారు. అయితే ప్రజల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కుమారస్వామి గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల కుమారస్వామి గారు ప్రజెంట్ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఆయన ఈ విషయాన్ని కూడా చాలా కీలకంగా తీసుకుని ప్రైవేటైజేషన్ అనేది ఆపగలిగారు మోడీ గారితో మాట్లాడి అన్న వార్తలు అయితే వెలువడుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే తను పర్సనల్గా తీసుకుని హామీ ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా తీవ్ర ప్రయత్నమే చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా. ఎందుకంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి ఉత్తరాంధ్రలో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ ఆయన కూడా హామీ ఇచ్చారు అది ప్రైవేటైజేషన్ జరగకుండా చూస్తాను అని. అంటే ఇక్కడ 3 వ్యక్తులు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు, ఇక 3వ వ్యక్తి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఈ 3 కూడా చాలా కీలకంగా వ్యవహరించడం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోయింది. దానికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి గాడిలో పట్టడానికి
11,500 కోట్లు కేంద్రం మంజూరు చేయడం అనేది జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కుమారస్వామికిను చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే. గతంలో కుమారస్వామి గారి ఫాదర్ అయినటువంటి హెచ్డి దేవేగౌడ గారు కూడా ప్రధానిగా పనిచేశారు. నాడు ఆయన ప్రధానిగా పనిచేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోనే ఆయన ప్రధాని అవడం జరిగింది. ఆ తర్వాత కూడా కర్ణాటకలో కుమారస్వామిని, దేవేగౌడ గారిని గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు గారిని అనేక విధాలుగా విమర్శించారని చెప్పుకోవాలి. గాలి జనార్దన్ రెడ్డి మీద తీవ్రంగా పోరాడిన వ్యక్తుల్లో కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. అన్నీ కలగలిసి చంద్రబాబు నాయుడు గారికి, కుమారస్వామి గారికి చాలా మంచి రిలేషన్షిప్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఈ కారణంతోనే ఈ విషయంలో కుమారస్వామి గారు పర్సనల్గా తీసుకుని ఈ విషయాన్ని టేకప్ చేశారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ నుంచి ఆపి కొన్ని వేల మంది భవిష్యత్తుకి భరోసా ఇచ్చినటువంటి ఈ ముగ్గురికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదేవిధంగా అన్ని వేల కోట్ల నిధులనేవి మంజూరు చేయించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకోవాలని భావిస్తున్నాము. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.